డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలు వివాదాలు చిక్కుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్యకర పోస్టులు చేశారని ఆయనపై గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. వీటితో పాటు కులాల మధ్య చిచ్చులు పెట్టేలా సినిమాలు చిత్రీకరించారని చంద్రబాబు లోకేష్పై వ్యంగ్యంగా సీన్లు చేశారని కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని కేసుల్లోనే ఇటీవలే రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. మరికొన్ని కేసులో ముందస్తు బెయిల్ కూడా వచ్చింది. మతపరమైనటువంటి వివాదాలు సృష్టించడం ఒక ప్యాషన్గా మారిపోయింది. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే కొంతమంది హిందూ దేవుళ్ళని, అలాగే కొన్ని మతపరమైనటువంటి వివాదాలని, అలాగే ప్రాంతీయ వివాదాలని రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రతల సమస్యల్ని సృష్టించేటటువంటి కుట్ర రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు. ఎందుకంటే బాగా చాలా వీడియోస్ నేను మాట్లాడుతున్నవన్నీ కూడా ఆన్ మెరిట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్తో ఈరోజు పోలీసు వారికి అతని మీద 156 అలాగే వివిధ సెక్షన్స్ మీద చర్యలు చేపట్టమని చెప్పి డీటెయిల్డ్ కంప్లైంట్ ఎలాంగ్ విత్ వీడియో క్లిప్పింగ్స్తో సహా నేను ఈరోజు 3 టౌన్ సిఏ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద కేసు కట్టి ఈ సమాజాన్ని భద్రతగా ఉంచడంలో పూర్తిగా చర్యలు చేపట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో మత సామరస్యం పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. మతపరమైనటువంటి వివాదాలు శృతిమించితే దీని మూలంగా ఈ రాష్ట్రం అశాంతిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులు జరగకూడదు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిజాయితీగా స్పందించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో అందిస్తారు. మోహన్, భారత ఆర్మీని చులకన చేసి మాట్లాడారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆర్జీవీపై పిఎస్లో ఫిర్యాదుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మోహన్? థ్యాంక్ యూ చక్రి. మనం చూసుకుంటే ఏదైతే ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అఖండ భారతీయులు అమితంగా విశ్వసించే రామాయణ మహాభారతాల కోసం వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయుల మనోభావాలను గాయపరుస్తున్నారని చెప్పి రాజమండ్రికి చెందినటువంటి అడ్వకేట్ మేడా శ్రీనివాస్ 3 టౌన్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ పూర్తిగా మనం చూసుకుంటే అతను మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ఏదైతే ఆర్జీవీ రోజు రోజుకి కూడా తన చేష్టలు శృతిమించిపోతున్నాయని, సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్లు, అలాగే ఈ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని చాలా విపరీతమైన కామెంట్స్ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక